Hi everyone, this is Shravan. Welcome back to my YouTube channel. This is regarding RJKT BASA detailed notification. These are the important dates which I already explained in press release notification. Second నుంచెల్లి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 12th ఆగస్ట్ కి ఎండ్ అయిపోతుంది అండ్ 18th కి సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి ఎవరైతే ఉంటారో వాళ్ళు 14th ఆగస్ట్ లోపు ప్రింట్అవుట్ తీసి ఆన్లైన్ అప్లికేషన్ పంపించాల్సి. సో టీఎస్ పాలిసెట్ ఎవరైతే అపియర్ అయి ఉంటారో వాళ్ళకి ఫీ అనేది ఏం లేదు. సో రిమైనింగ్ వాళ్ళకి ఫీ అనేది ఉంటుంది. అది గ్లోబల్ అండ్ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ ₹1000, ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అయితే $25. స్పెషల్ రిజర్వేషన్ పిహెచ్ క్యాండిడేట్స్ కానీ సిఏపి కానీ ఎన్సిసి స్పోర్ట్స్ ఎవరైతే అప్లై చేస్తారో సో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని కరెస్పాండింగ్ డాక్యుమెంట్స్ దానికి అటాచ్ చేసేసి ఇక్కడ ఉన్న అడ్రస్ కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ద కన్వీనర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసా నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ 504-107 బై స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్. ఓకే, సో మీరు ఎన్వలప్ పైన మీరు ఏం రాస్తారు అంటే అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2021 ఫర్ పిహెచ్ సిఏపి ఎన్సిసి స్పోర్ట్స్ కేటగిరీ ఆర్జేకేటి బాసర్. ఇక్కడ మీకు ఏదైతే మెన్షన్ చేశారో ఈ స్టేట్మెంట్ అనేది ఎన్వలప్ పైన రాసాక మీ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ మెన్షన్ చేసేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్. ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి మీకు ఇస్తారో వాళ్ళు అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ లో మీరు అప్లై చేస్తున్నారు అని అంటే పిహెచ్ సంబంధించి గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సిఏపి కేటగిరీ కిందకి వస్తారు అనుకోండి, సిఏపి వాళ్ళకి సంబంధించిన గౌట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ద రిసిప్ట్ ఇష్యూడ్ బై ద టిఎస్ ఆన్లైన్ సర్వీసెస్, ఆ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ వీటిని యాడ్ చేసి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అడ్మిషన్ ప్రొసీజర్. సో మీకు ఇందులో చాలా మంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. ర్యాంక్ ని కన్సిడర్ చేస్తారా, మార్క్స్ ని కన్సిడర్ చేస్తారా సీట్ అలాట్మెంట్ లో అని చెప్పేసి. మార్క్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకే, టిఎస్ పాలిసీ 2021 మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బై ఫాలోయింగ్ ది స్టాట్యూటరీ రిజర్వేషన్ ఆఫ్ ది స్టేట్. సో ఇక్కడ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ర్యాంక్ తో సంబంధం లేదు. ర్యాంక్ అనేది మీకు ఇష్యూ చేసిన ఇంజనీరింగ్ స్ట్రీమ్ ర్యాంక్ అనేది అది డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కాలేజ్ లో అడ్మిషన్స్ కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ రిలేటెడ్ మిషన్స్ కి అది హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఫర్ ఆర్జేకేటి బాసర్. ఇక్కడ మార్క్స్ ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే, 85% సీట్స్ ఆర్ అలొకేటెడ్ టు లోకల్ క్యాండిడేట్స్ అండ్ 15% ఆఫ్ ద సీట్స్ అలొకేటెడ్ టు నాన్ లోకల్ క్యాండిడేట్స్. నా ప్రీవియస్ వీడియోలో నాన్ లోకల్ అంటే టిఎస్ ఆంధ్రప్రదేశ్ తో పాటు అదర్ స్టేట్స్ అని మెన్షన్ చేశాను. కాకపోతే అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇందులో ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే నాన్ లోకల్ 15% కేటగిరీలో వస్తారు. అండ్ అదర్ స్టేట్ వాళ్ళకి గ్లోబల్ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ది ఎలిజిబిలిటీ రిలేటెడ్ క్రైటీరియా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై ఎర్లియర్ వీడియో. సో ద క్యాండిడేట్ ఫ్రమ్ అదర్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ గ్లోబల్ కేటగిరీ సీట్స్ నీడ్ నాట్ టు అపియర్ ఫర్ టిఎస్ పాలిసీ 2021. జస్ట్ 10th CGPN బేస్ చేసుకుని గ్లోబల్ కేటగిరీ సీట్స్ అనేది ఫిల్ చేస్తారు. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ SC 15%, ST 6%, లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ category having certain amount of percentage seats for the academic year of 2021-22. okay, and the previous year EWS reservation అంటూ ఏం లేదు, బట్ ఈ ఇయర్ నుంచి EWS రిజర్వేషన్ కూడా యాడ్ చేశారు. EWS reservations will be applicable according to the government orders and guidelines issued by తెలంగాణ గవర్నమెంట్ from time to time. బట్ మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో దీస్ ఆర్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ క్యాప్ రిలేటెడ్ రిజర్వేషన్. స్పోర్ట్స్ 0.5%, ఎన్సిసి 1%, అండ్ ఉమెన్ క్యాండిడేట్ కి 33.33% ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టై అయితే కనుక ఇది ప్రొసీజర్. సో మనకి ఇక్కడ లాస్ట్ వన్ లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ SSC 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అని మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన మెకానిజం, అసలు ర్యాండమ్ నెంబర్ మెకానిజం ఏంటి అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫర్ స్టేట్ అప్లికెంట్స్ యాజ్ వెల్ as CBSE అండ్ ICSE అప్లికెంట్స్ కి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూడండి. లేదు అంటే మన ప్లేలిస్ట్ లో ఆ మెకానిజం ఎలా ఉంటుంది అనేది దానిపైన ఒక వీడియో ఉంటుంది, సరే అది చూడొచ్చు మీరు. ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్, మీరు అప్లై చేసుకున్న డాటాను బేస్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 0.4 స్కోర్ యాడ్ చేసిన తర్వాత సెలెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో సెలెక్ట్ అయిన మెంబర్స్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో డైరెక్ట్ అప్డేట్ చేస్తారు. మళ్ళీ స్పెసిఫిక్ గా 0.4 డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేశాక ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. డైరెక్ట్ మీకు ఆ మార్క్స్ తోనే సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టేస్తారు. సో మీరు ఆ సెలక్షన్ లిస్ట్ పెట్టిన తర్వాత ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే నెసెసరీ డాక్యుమెంట్
డాక్యుమెంట్స్ తో ఆర్జేకేటీ లో కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ మీరు ఏదైతే డాటా ఆన్లైన్ లో ఫిల్ చేశారో అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా అని డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రాపర్ గా మీకు డాటా అనేది ఉంటే అండ్ మీరు కరెస్పాండింగ్ వేకెన్సీస్ కి మీరు ఫిట్ అని అనుకుంటే అప్పుడు మీకు అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ కౌన్సిలింగ్ షెల్ రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ RJKT Basa Nirmal district in Telangana state for a verification of original certificates documents as per the schedule which will be given in call letters. Okay, వెరిఫికేషన్ కోసం మీరు IIT బాసర్ ని విజిట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఒకవేళ సెలెక్ట్ అయితే ఏ బ్రాంచ్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతుంది. సో ఇది 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కామన్ కోర్స్ ఉంటుంది. దట్ ఈస్ ప్రీ యూనివర్సిటీ కోర్స్. ద కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 years. సో ఇక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్. స్టేట్ లెవెల్లో ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ వాళ్ళు ఏదైతే సిలబస్ ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ సిలబస్ అండర్ దిస్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. ఓకే, అందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ సాంస్క్రిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే ఉంటుంది. తెలుగు అకాడమీ వాళ్ళు ఏదైతే సిలబస్ సెట్ చేశారో సేమ్ సిలబస్ ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. మీకు బయట ఇంటర్మీడియట్ అయితే మీకు 1 year ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి అంటే ఎంటైర్ 1 year ని 2 semesters గా డివైడ్ చేస్తారు. ఈచ్ సెమిస్టర్ మనకి 6 months డ్యూరేషన్ ఉంటుంది. ఎవ్రీ 6 months కి మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, అట్లా మీకు 2 years గాను 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఆ 4 సెమిస్టర్ లో వచ్చిన మెరిట్ ని బేస్ చేసుకొని మీకు బీటెక్ కోర్స్ ప్రమోట్ చేస్తారు. ఈ యూనివర్సిటీ కోర్స్ లో వచ్చిన మెరిట్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న బ్రాంచెస్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ట్యూషన్ ఫీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఈస్ 37,000 per annum which includes 500 ఎగ్జామినేషన్ ఫీ పర్ సెమిస్టర్. సో ఇది జనరల్ గా సెలెక్ట్ అయ్యే ప్రతి క్యాండిడేట్ కి పర్ ఇయర్ కి 37,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయి ఉంటారో స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ need not to pay the tuition. సో మీరు ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయి ఉంటే గనక మీరు 37,000 per annum పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు ఫీ రియంబర్స్మెంట్ మీకు అప్లికేబుల్ అవ్వట్లేదు అని అంటే కనుక ఈ అమౌంట్ మీరు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది మీ యాన్యువల్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ లో అది క్లియర్ గా మెన్షన్ చేశారు. బట్ ఈ ఇయర్ అది క్లియర్ గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒకసారి మీరు కావాలి అని అంటే ఆ ఇన్కమ్ ఎంత లోపు ఉంటే మాకు ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతారు అనేది 2020 నోటిఫికేషన్ లో ప్రొవైడ్ చేశారు. అది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ మన ప్లేలిస్ట్ లో ఉంటాయి. లేదు అంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అంటే ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతుంది. బీసీస్ కానీ ఎస్సీస్ ఎస్టీస్ కానీ ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి ఈ ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవ్వాలి అంటే అది మనకి ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. 2020 నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెరిఫై చేయండి. అండ్ అలాంగ్ విత్ దిస్ యాన్యువల్ fee, every student has to pay registration fee 1,000 rupees other than SC/ST students. Okay, for SC/ST students 500 rupees and the refundable caution deposit of 2,000 rupees by all. Okay, this is same for all categories. Okay, and the medical insurance of 500, this is also same for all categories. This insurance can be applicable for first 2 years. Okay, and the total amount by including all these fees, so the total fee is 3,500 rupees other than SC/ST candidates. For SC/ST candidates 3,000 rupees. Okay, this is mandatory fees at the time of admission. ఓకే, మీరు అడ్మిషన్ జరిగేటప్పుడు సో మీరు ఈ అమౌంట్ వచ్చేసి కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. 3,500 రూపీస్ ఫర్ అదర్ దెన్ SC/ST స్టూడెంట్స్ అండ్ 3,000 రూపీస్ ఫర్ SC/ST స్టూడెంట్స్. ఓకే, అండ్ ఈ గ్లోబల్ కేటగిరీ సీట్స్ కి ఫీ వచ్చేసి 1,37,000. ఇది 10th class CGPA బేస్ చేసుకొని అలొకేషన్ అనేది ఉంటుంది. అండ్ సూపర్ న్యూమరీ 2% సూపర్ న్యూమరీ సీట్స్ ఇది NRI స్టూడెంట్స్ కి సో 3 lakh per annum. అండ్ ఒకవేళ ఈ సీట్స్ ఫిల్ సో ఇక్కడ 5% ఇక్కడ 2% టోటల్ 7% అంటే 105 సీట్స్ వస్తాయి. ఈ 105 సీట్స్ ఫిల్ అవ్వకపోతే అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీలో దీన్ని ఫిల్ చేస్తారు. అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1,37,000 per annum పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ RJKT Basa 2020. For more RJKT admissions related details, please subscribe my channel and share this information to needy people. Please like the video. Thank you.